హాయ్. వాళ్ళ ఆకలి అవుతుంది, ఏం చేస్తాను దబ్బుని చెయ్యి. ఎప్పుడు ఇంట్లోనేనా? బయట నుంచి మంచి ఫుడ్ తెప్పియచ్చు కదా. ఎప్పుడు ఇంట్లోనే చేస్తుండాలి నేను. ఇంట్లో చేసింది బాగుంటదని కదా. ఇంట్లో చేసింది బాగానే ఉంటది, కానీ ఎప్పుడన్నా ఒక్కసారి బయట తినచ్చు. నీకు చదివి చెప్పకుండా బయటనే తినొస్తుంటా. కరెక్టేలే, కానీ ఎప్పుడన్నా ఒక్కసారన్నా బయట నుంచి ఫుడ్ తినాలనిపిస్తుంది కదా. కరెక్ట్, ఇంట్లో ఫుడ్డే బాగుంటది. బయట ఫుడ్ తినాలనిపిస్తుంది, నీకు బయట తినాలనిపిస్తుందా? రోజు చేసి రుచికి వస్తుంది. ఇవాళ బయట నుంచి తెప్పి. సరే, ఏది తెప్పిస్తాం మరి? డబ్బును తెప్పించి తెప్పిస్తా, మంచి ఫుడ్ తెప్పిస్తా. హైమా చేత చెప్పిస్తా మంచి ఫుడ్ బయట నుంచి. హైమా, ఫుడ్ తెద్దురా. వచ్చింది హైమా, తీసుకొని వచ్చింది. తెచ్చినవమ్మా? ఓకే, థ్యాంక్ యూ. బ్యాంబో బిర్యానీ పట్టుకో బావా. ఏంది ఇది? బ్యాంబో బిర్యానీ అంట. ఇలాంటి అన్ని బొంగులే ఉండేవి కదా. ఏ ఇక బొంగులే ఉండేవి. ఏమంటావు మరి నువ్వు? బొంగు బిర్యానీ. ఇదమ్మా ఎదురు బొంగులో ఉంది కాబట్టి బొంగు బిర్యానీ అంటాము. ఇదేది పాట్ బిర్యానీ అంట. ఇదిగో బాబా, సర్టిఫికెట్ ఇది అనుకో. బొంగు బిర్యానీ అలా. ఇది ఏం బిర్యానీ మా? పాట్ బిర్యానీ. పాట్ బిర్యానీ. పాట్ బిర్యానీ అంటే కుండ బిర్యానీ. అవునా? నాకే తెలీదు. నిజంగా బిర్యానీ పాట్ అంటాం కదా, కుండనే. అదే అదే కుండ బిర్యానీ. ఇదేనమ్మా కబాబ్. చేద్దాం, చూపిద్దాం. ఏం కబాబ్? ఇది చికెన్ కబాబ్. కబాబ్ అంట. చికెన్ కబాబ్. నీ తెచ్చినావు మరి. థమ్స్ అప్ తేకుండా ఎట్లా? థమ్స్ అప్ మనకు 3 4 5 6 7. నేను మర్చిపోయినా పాట. చాలా ఉండే కదా. థమ్స్ అప్ తాగండి ఊరిమే ఉత్సాహం. నాకు చూడు, నేను తాకున్నా కానీ ఉత్సాహమే. ఉత్సాహం ఎక్కువైంది. డైట్ కోక్స్. అది నీకోసం. ఇది నాకు, ఇది మన ముగ్గురికి. అజ్జుడు అజ్జుడు అంతే చేస్తాడు, ఆగడు. నీకోసం అదే. సరే మరి, అన్నీ వడ్డించి అన్నీ చూపిస్తాను. అన్నీ కట్ చేసి ఏది ఎట్లుందో అన్నీ చూపించి టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాను. సరేనా? రండి చేసుకుందాం. పాట్ బిర్యానీ. నాకు పాట్ బిర్యానీ చాలే బాల. ఆనియన్. పెరుగు చట్నీ. ఈ 2 పెరుగు చట్నీ. ఇది కూడా పెరుగు చట్నీ. 3 ఇచ్చిండు. మరి 3 కదా బొంగు బిర్యానీ. ఓహో, కరెక్ట్ 3 కదా, అందుకని 3 ఇచ్చిండు. ఇది కూడా పెరుగే. 4 పెరుగులే. అంతేనా? అయిపోయినాయా బావా? ఇదిగో వేసి వడ్డించు. బ్యాంబో బిర్యానీ. బొంగు బిర్యానీ నేనే వడ్డియాలనా? నువ్వే వడ్డియాల. అట్లా అంతలే రాకటమే. బిర్యానీ చూడండి, బ్యాంబో బిర్యానీ. కింద
మూత ఇప్పుడు మనం కుండ బిర్యానీ చూద్దాం ఎట్లుందో. కుండ బిర్యానీ పట్టుకోబా. ఓహో పిండి ఉంది. ఇది మనం ఒకసారి అక్కడ పోయి వైట్ ఫీల్డ్లో తిన్నాం అనుకుంటా, షాపింగ్ మాల్లో. షాపింగ్ మాల్ అక్కడ ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు. అవునవును. అది పేరు ఏం పైన మాల్ పేరు నవీనా? ఫీనిక్స్ మాల్. మనం అప్పుడు ఫినిక్స్ మాల్ పోయిన బావా, ఫ్రిడ్జు సోఫా ఇవన్నీ తెచ్చుకోవటానికి అప్పుడు కుండ బిర్యానీ తిన్నవాడ. అదే దాంట్లోనే ఉండిండ్రు అది. దాంట్లో అందులోనే ఉన్నట్టు కుండ బిర్యానీ చాలా ఎక్కువ వచ్చింది. అవును. టీబో అది ఇటీ మన వాళ్ళకంతా వెల్కమ్ చెప్పలేదు ఇంకా. అది ఇటీ అది గట్టి కాదు. హాయ్ అండి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరూ బాగుండ్రా? మేము కూడా బాగుండం. ఈరోజు వంట చేయలేదు, బయట నుంచి తెప్పించిన మా అమ్మాయి చేత, హైమావతి చేత తెప్పించిన. ఎట్లుండయో ఇది కుండ బిర్యానీ, ఇది బొంగు బిర్యానీ, బొంగు బిర్యానీ, ఇది కబాబు, ఈ 3 పెరుగు చట్నీలు, అది సలాడు, థమ్స్అప్, డైట్ కోక్. ఇవి ఈరోజు భోజనం. వాటర్ బాటిల్ ఇవి ఎట్లా ఉండే టేస్ట్ చూసి చెప్తాం. వీటి రేట్ ఎంతనో, వీటి టేస్ట్ రేట్లు కూడా చెప్తా. ఊరక తింటే సుఖం కాదు, రేట్లు చెప్తా, టేస్ట్ చెప్తా. చూడండి, బొంగు బిర్యానీ ఒకటి 300. ఇది పావు కేజీ చికెన్ కబాబు, ఇది 250. ఇది కుండ బిర్యానీ 400. అట్లా ఒక బొంగు బిర్యానీ ఒక్కటే 300. ఒక బొంగు బిర్యానీ 300 అన్నమాట. 3 కలిసి కాదు, ఒక్కొక్కటి 900. ఇదే పట్టు బాబా తిను. ఇదిగమ్మా. సరే మరి తిని చూద్దాం రండి. ఎట్లేదు బాబా బిర్యానీ? బాంబే బిర్యానీ. బాంబే కాదు, బొంగు బిర్యానీ. బొంగు బిర్యానీనా? మనకు వచ్చే మాట అదేనా? కరెక్ట్ మాట. అది అదంటే అదే బొంబాయి బిర్యానీ అయిపోతుంది. అట్ట కాదు, బొంగు బిర్యానీ. ఎట్లుంది బావా? మంచిగా ఉంది. మంచిగా ఉందా? తినేసి నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను. ఇది కుండ బిర్యానీ అండి, ఇదేమో బొంగు బిర్యానీ. టేస్ట్ చూసి చెప్తా. బాగుంది, టేస్ట్ ఉంది. కుండ బిర్యానీ చూస్తా. రెండు బాగానే ఉండే. కబాబు సూపర్ ఉంది.
అదిరింది బావా, ఓపెన్ చేయి బావా, కోకులు ఓపెన్ చేయి. డైట్ కోక్ బాగుంది. బాగుంది, కబాబ్ వేయలేదు. వేసుకో. సూపర్ సూపర్ ఫుడ్. సండే ఈరోజు నేను వంట చేయదలుచుకోలేదు, బయట నుంచి తెప్పించుకుందాము అన్నీ బయట నుంచి తెప్పించిన. వంట చేసే తప్పించుకుంటావా? ఈరోజు వంట చేసేది తెప్పించుకున్నా. ఎన్ని రోజు తెప్పించుకుంటాం, ఒకరోజు తెప్పించుకుంటాం మేము, అంతే కదా. మళ్ళీ తప్పదు కదా. పెరుగు చట్నీ బాగా, పెరుగు చట్నీ వేసుకో. చాలా ఇస్తారు. పెరుగు చట్నీ ఉంది, ఈ బిర్యానీ అంతా ఉంది. పెరుగు చట్నీ బాగుంది, ఒక చిక్కగా ఉంది, చిక్కగా ఉంది. ఇంట్లో చేస్తుంది దానికంటే బాగుంది. అవునా? భలే చిక్కగా బాగుంది. తిను మంచిగా. అన్నం పెట్టుకో. కుండ బిర్యానీ పెట్టిందా? ఇదే 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 కొండ బిర్యానీ. తిని పెరిగేసుకొని చాలు, ఎక్కువైంది మళ్ళీ. సో గాయస్, ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇది వచ్చరికి పాట్ బిర్యానీ, కుండ బిర్యానీ. ఇది వచ్చరికి బ్యాంబూ బిర్యానీ, అంటే మా వాళ్ళ ప్రకారం బొంగులో బిర్యానీ. ఇదే కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. ఇక్కడ ఉంది చికెన్ కబాబ్, చికెన్ కబాబు. ఇదేమో రైతా, పెరుగు. ఇది 0 షుగర్ డయట్ కోక్.
సో కోక్ తాగాలని అలవాటు ఉన్నటోళ్ళు షుగర్ కంటెంట్ తగ్గించుకోవాలంటే డైరెక్ట్ కోక్ తాగొచ్చు. సో టేస్ట్ ఎలా ఉందో చేద్దాం. ప్రస్తుతానికి పాట్ బిర్యానీ. రైస్ చాలా బాగుంది. పాట్ బిర్యానీది పీస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాంబూ బిర్యానీ టేస్ట్ చూద్దాం. బ్యాంబూ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. బ్యాంబూ బిర్యానీ చికెన్ కూడా సాఫ్ట్గా మెత్తగా మంచిగా ఉడికింది. ఇప్పుడు కబాబ్ టేస్ట్ చేద్దాం. కబాబ్ కూడా సూపర్. ఓవరాల్ పాట్ బిర్యానీ, కుండ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ, కబాబ్ ఓవరాల్ అన్నీ సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా అక్క తెచ్చిచ్చింది ఈరోజు మా అమ్మ చెప్పేసరికి. ఈ రెస్టారెంట్లో ఫస్ట్ టైం ట్రై చేసాము, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కుండ బిర్యానీ పీసెస్ చూడండి మెత్తగా జ్యూసీగా ఎలా ఉడికాయో. పన్నీర్ ముక్కల్లాగా కొరికితే కట్ అయిపోతున్నాయి చూడండి. పన్నీర్ లాగా ఉంది మెత్తగా ఉడికి. అన్ని బిర్యానీలో పాట్ బిర్యానీ హైలైట్. టేస్ట్ చాలా బాగుంది, పీస్ కూడా ఇంకా చాలా బాగుంది. చూడండి జ్యూసీ. ఓవరాల్ ఎక్సలెంట్. సరేనండి, మేము తింటాము నిదానంగా. సరే మరి ఉంటా. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే బాయ్, బాయ్, గుడ్ నైట్.